ఈ నెల 14వ తేదీన బీసీ గర్జన కథన బేరికి కలిసి రావాల్సిందిగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి కరీంనగర్, జగిత్యాల్, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాల నుండి బీసీ బిడ్డలకు, బీసీ సంఘాలకు మా పార్టీ నాయకులకు, బీసీ ప్రొఫెసర్లకు, మేధావులకు అందరికీ రావాల్సిందిగా మీ అందరి తరపున మా అందరి పక్షాన ఆహ్వానం పలుకుతా ఉన్నాం. ఎందుకంటే రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీకు బాగా తెలుసు. కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి కామారెడ్డి డిక్లరేషన్ అని చెప్పి ఆ రోజు బీసీ సమాజాన్ని, బీసీ బిడ్డల్ని మోసం చేసి మేము అధికారంలోకి వస్తే 42% రిజర్వేషన్ ఇస్తాం, రాజకీయ రిజర్వేషన్లు కానివ్వండి, విద్యా ఉద్యోగ రంగాల్లో కానివ్వండి, బీసీలకు కులవృత్తులకు కూడా పెద్ద ఎత్తున ప్రోత్సాహం ఇస్తాం, 1,00,000 కోట్ల బడ్జెట్ పెట్టి ప్రతి సంవత్సరానికి 20,000 కోట్లు ఇస్తామని మేనిఫెస్టోలో అలివిగానటువంటి హామీలన్నీ ఇచ్చి మా సమాజాన్ని నమ్మబలికి అధికారంలోకి వచ్చిన తర్వాత 20 మాసాలైంది. ఈ 20 మాసాలలో బడ్జెటు లేదు, మా బిడ్డల్ని ఆదుకున్నటువంటి సందర్భాలు లేవు. ప్రతి దాంట్లో మోసం చేయడమే కాకుండా ఆ రోజు హరీబరీగా అసెంబ్లీలో తీర్మానం చేశారు. 42% రిజర్వేషన్ల కోసం తీర్మానం చేసినప్పుడు మేము ఆ రోజే నేను, గంగుల కమలాకర్ గారు అసెంబ్లీలో మాట్లాడినాం. ఇది గతంలో ఎన్టీ రామారావు గారు తీర్మానం చేసిర్రు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీర్మానం చేసిర్రు, కేసీఆర్ గారు తీర్మానం చేసిర్రు. ఈ తీర్మానం అయిన తర్వాత 9th షెడ్యూల్లో పెట్టాలంటే కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంటలేదు, మీదంతా డ్రామా అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పినాం. కులగణన చేస్తామని చెప్పి ఆ కులగణననే పెద్ద తప్పుల తడక. దానికి డెడికేషన్ కమిషన్ విషయంలో కానీ, లేకపోతే బీసీ కమిషన్ విషయంలో కానీ, లీగల్ ఆస్పెక్ట్లో ఏది చూడకుండా హరీబరీగా తీర్మానం చేసి మరి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు పంపించారు. అక్కడి నుంచి రిప్లై లేకముందే మళ్ళా ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. అంటే బీసీలని మోసపుచ్చాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ కార్యక్రమాలన్నీ చేశారు. ప్రెసిడెంట్ గారి దగ్గరికి తీర్మానం పోకముందే ఢిల్లీలో ధర్నా చేశారు. మొన్న 5, 6, 7 తేదీన ఢిల్లీలో మేము ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కలుస్తామని, ప్రధానమంత్రిని కలుస్తామని, జంతర్ మంతర్లో ధర్నా చేస్తామని మరి ఇక్కడికి ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళ పార్టీ నాయకులను అందరినీ తీసుకుపోయి ఆ 3 రోజులు ఏం చేశారో మీరందరూ చూశారు. ఆ 3 రోజులు కూడా ప్రైమ్ మినిస్టర్ అపాయింట్మెంట్ అడగలే, ప్రెసిడెంట్ గారి అపాయింట్మెంట్ అడగలే. ప్రెసిడెంట్ గారి అపాయింట్మెంట్ వస్తుంది. ఒక ముఖ్యమంత్రి ఇంతమంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు పోయినప్పుడు అపాయింట్మెంట్ ఎందుకు ఇయ్యరు? రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఎవరైనా అపాయింట్మెంట్ ఇస్తారు. అదొక మోసం జరిగింది. ఆ బీసీల మీటింగ్కి వచ్చి కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని తిట్టడానికి, నరేంద్ర మోడీని తిట్టడానికి, రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ కావాలని చెప్పడానికి ఆ ముఖ్యమంత్రి గారు ఆ స్టేజ్ మీద ప్రయత్నం చేసిండు.
మీ మోసపూరితమైనటువంటి హామీలన్నీ ఈ బీసీ సమాజానికి, సమాజంలో ఉన్నటువంటి బీసీ వర్గాలను మేల్కొల్పడానికే మేము బీసీ కథన బేరి మరి ఇక్కడ కరీంనగర్లో 14వ తేదీన ఆ శంఖారావం పూరించబోతున్నాం. దానికి ముఖ్య అతిథిగా మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని మరి రావాల్సిందిగా చెప్పిన వెంటనే వారు కూడా ముఖ్య అతిథిగా ఆ కార్యక్రమానికి వస్తూ ఉన్నారు. రెండోది, కేసీఆర్ గారు ఏం చేశారు బీసీలకు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో చాలా అంశాలు చెప్పడానికి ఉన్నాయి. బీసీ గురుకుల పాఠశాలల నుంచి ఇంజనీరింగ్ కాలేజీలు, డిగ్రీ కాలేజీల వరకు బీసీ ఓవర్సీస్ స్కాలర్షిప్ కానివ్వండి, రైతు బంధు, రైతు బీమా కార్యక్రమాలు కానివ్వండి, పునరుద్ధరణ పెంపొందించడానికి చేసినటువంటి బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు కానివ్వండి, అట్లా అనేకమైనటువంటి కొన్ని లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ బీసీల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 20 మాసాల నుంచి తిట్టడానికి టైం తప్ప ప్రజల కోసం టైం లేదు.